హలో ఫుడీస్. సో మటన్ బిర్యానీని ఎలా ఈజీగా చేసేయాలో నేను చెప్తాను, చూసేయండి. ఫస్ట్ మటన్ అంతా క్లీన్ చేసుకొని కుక్కర్లో సాల్ట్ అండ్ పసుపు వేసి వాటర్ వేసి ఒక 5 to 10 విజిల్స్ పెట్టుకోండి. తర్వాత వాటర్ని సపరేట్ చేసి మటన్ని సపరేట్గా తీసుకొని బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చికెన్ కబాబ్ మసాలా అండ్ లెమన్ అండ్ కొంచెం కర్డ్ వేసి బాగా మిక్స్ చేయండి. ఆ మిక్చర్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో 45 minutes ఆర్ 1 hour దాకా పెట్టండి. బాగా మెత్తబడతాయి ముక్కలు. తర్వాత ఆనియన్స్ చాప్ చేసుకొని అండ్ గ్రీన్ చిల్లీ కూడా చాప్ చేసుకోండి. పాన్ వేడెక్కాక ఆయిల్ అండ్ గీ 2 tablespoons వేసుకొని దాంట్లో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన హోల్ గరం మసాలాస్ అన్నిటినీ వేసి నీట్గా మిక్స్ చేయండి. ఇక్కడ ఈ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పుదీనా నువ్వు ఎంత ఎక్కువ వేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. అండ్ దెన్ ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఓన్లీ 1 టమాటా తీసుకోండి. ఆనియన్స్ ఒక 2-3 తీసుకోండి, మ్యాక్సిమం చిన్నవే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎంత పుదీనా ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. యాక్చువల్లీ మా ఇంట్లో అయిపోయింది, మా మమ్మీ తెస్తే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేస్తాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి 45 minutes తర్వాత మటన్ని తీసుకొని టమాటా ఆనియన్ వేసిన దాంట్లో మటన్ని వేసి బాగా ఫ్రై చేయండి. నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, సో కారంని యాడ్ చేసుకొని అదేంటంటే మటన్ని ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అది పోసాను అనమాట. ఈ వాటర్ వల్ల మనకి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. అండ్ వాటర్ ఎలా తీసుకోవాలంటే 1 glass రైస్ తీసుకున్నామంటే 1.5 glass తీసుకోవాలి. సో ఇక్కడ 2 glasses తీసుకున్నాను నేను రైస్, సో 3 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాను. అండ్ లాస్ట్లో లెమన్ గీ వేసేసి బాగా కింద నుంచి మిక్స్ చేయాలి. ఎప్పుడు కానీ బిర్యానీ పైన మిక్స్ చేస్తే మిక్స్ అవ్వదు. అండ్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని యూ కెన్ సర్వ్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, బాయ్.